సుష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాలో అండి ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను స్టార్ట్ చేస్తానండి. చూడండి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. వాళ్ళు ఎగ్జాంపుల్గా తీసుకోండి, రోడ్డు దాటుతున్నారు అనుకోండి. ఒక వ్యక్తి తాడుని చూసి పాము అనుకున్నాడు అంతే. ఆ భయం అన్నది ఉండిపోతుంది అనమాట. ఏ తాడుని చూసినా పాములాగే అనిపిస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఎవరైతే పక్కన ఉన్నారో అతను చెప్తాడండి, అది పాము కాదు, అది తాడు, ఒకసారి చూడు అని చెప్తాడు. కానీ అది సెల్ఫ్గా ఆయన క్రియేట్ చేసుకున్న భయం కాబట్టి మన ఇంటలెక్ట్తో ఆయన ఒకవేళ సరే ఒకసారి చూద్దామని కొంచెం ధైర్యం చేసి వెళ్ళి దాన్ని చూసినట్టయితే ఆ వ్యక్తికి తెలుస్తుంది అది పాము కాదు తాడు అని తెలుస్తుందండి. సో దీన్ని బట్టి మనకేమర్థమైందండి, మనము ఆ క్రియేట్ చేసుకున్న భయాన్ని మనమే తొలగించవచ్చండి. ఇతరులు ఎంత చెప్పినా కూడా ఆ భయం అన్నది పోదు. చాలా మంది మెమొరీస్ ఏవైతే ఉంటాయో ఎప్పుడో జరిగినవి, ఆ భయాలని అలా పెట్టుకుంటారు. కొంతమంది ఏదైనా జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటారు. మనం మన యోగా సాధన చేస్తున్నాం కదండి, ఈ రెండు ఫేజెస్లో అస్సలు ఉండొద్దండి. ప్రజెంట్లో మనం ఉండాలి. మనకి ఏమి కాదు అని మన ఇంటెలెక్ట్తో ఆలోచిస్తూ పాజిటివ్గా ప్రతిసారి ఉండాలి. ఇవాళ మన సాధనాన్ని స్టార్ట్ చేద్దామండి. ఎక్కువగా చూడండి, అనాహత చక్ర బ్లాకేజ్ అయితే ఈ నెగటివ్ ఎమోషన్ ఏదైతే ఉందో భయం అన్నది అవుతుంది. కాబట్టి మనం ఇవాళ ఎక్కువగా చెస్ట్ ఓపెనింగ్ ఆసనాస్ అయితే చేద్దాము. మన సాధనాన్ని వార్మప్స్తో స్టార్ట్ చేద్దాం. రెండు చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని ఇలా స్ట్రెచ్ చేయండి. అలాగే నెక్ని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాస వదిలేటప్పుడు చూడండి, హక్ చేసుకుంటూ చిన్ టు ద చెస్ట్ ఇవ్వండి. చూసారు కదండి, దీంతో మంచిగా చెస్ట్ ఓపెనింగ్ అయితే అవుతుంది. ఒక బ్యూటిఫుల్ స్మైల్తో ఈ మూమెంట్ని నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్. ఇప్పుడు నేను ఇటువైపు తిరుగుతానండి, ఈజీగా ఉంటుంది. శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తుతూ కాళ్ళ వేళ్ళ పైకి రాండి. మళ్ళీ శ్వాసని వదులుతూ డౌన్. ఈ మూమెంట్ని కలిసి చేద్దాము. మెల్లగా రిలాక్స్ అవుతూ సెంటర్కి వచ్చేయండి. నెక్స్ట్ ఏం చేస్తామంటే చూడండి, శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకి లిఫ్ట్ చేస్తూ చూడండి, మో చేతి నుంచి బెండ్ చేయండి. అలాగే ఎడమ చేతిని వెనక్కి తీసుకెళ్తూ ఇంటర్లాక్ చేయండి. చేస్తూ ఛాతీని ఇలా ఉంచకండి, ఓపెన్ చేస్తూ స్ట్రెచ్ని ఫీల్ అవ్వండి. హోల్డ్ చేయండి కొన్ని క్షణాలు. డీప్ ఇన్హేల్ ఎక్స్హేల్ చేస్తూ మెల్లగా చేతులని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ చేతిని పైకి తీసుకెళ్ళండి. కుడి చేతిని ఇలా వెనక నుంచి ఇంటర్లాక్ చేస్తూ ముందు వైపున చూడండి. వెరీ గుడ్. ఇంకొన్ని క్షణాలండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ చేతిని పైకి లిఫ్ట్ చేసి చేతులని రిలాక్స్ చేయొచ్చు. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాం.
మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు హస్త ఉత్థానాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, ముందుగా మనము తాడాసనాలో నిల్చుంటాము. నిల్చున్న తర్వాత 2 చేతుల్ని శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ చేస్తూ చూడండి, ఈ భాగాన్ని ముందుకి పుష్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేయండి. మళ్ళీ శ్వాసని వదులుతూ సెంటర్, శ్వాసని తీసుకుంటూ చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ఎంతైతే అంత మనము దీన్ని పుష్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ అయితే చేస్తామండి. కంఫర్టబుల్గా ఉంటేనే చేయండి, లేదా మీకు ఎంతైతే అంతే చేయండి. మీ బాడీని అబ్జర్వ్ చేస్తూ చేయండి. ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి, కళ్ళని మాత్రం తెరిచి ఉంచండి. కళ్ళని మీరు క్లోజ్ చేయటం వల్ల మనకి కళ్ళు తిరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎక్కువగా వర్టిగో ఉన్న వాళ్ళు కూడా దీన్ని మీరు చాలా కేర్ఫుల్గా చేయండి. లేదా మీకు అబ్డామినల్ ఇష్యూస్ ఉన్న, రీసెంట్ సర్జరీస్ అయినా మనం ఇలా చేయటం వల్ల ఎక్కువగా స్ట్రెచ్ అనేది అవుతుంది. కాబట్టి వాళ్ళు మాత్రమే అవాయిడ్ చేయొచ్చు. లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని మనము కలిసి కొన్నిసార్లు చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి హస్త ఉత్థానాసన. ఈ ఆసన చేయటం వల్ల చెప్పాను కదండి, అనాహత చక్రాన్ని మనము ఓపెన్ చేస్తున్నాం. చెస్ట్ ఓపెనింగ్ ఆసనాస్ అన్నిటినీ మనము ఫియర్ని తగ్గించటానికి, అలాగే ఎక్కువగా మనని మనం ప్రేమించటానికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి ఈ ఆసన సీక్వెన్స్. దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉష్ఠాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము మోకాల పొజిషన్కి రావాలి. కాబట్టి మనము నీస్ని డౌన్ చేస్తూ 2 కాళ్ళని స్ట్రెచ్ చేయండి. చూసారు కదండి, నేను ఎక్కువగా ఇలా టక్ చేయలేదు. కాళ్ళని రిలాక్స్గా వదిలేయండి. బిగినర్స్ వాళ్ళైతే మీరు 2 చేతుల్ని ఇలా వేస్ట్ పైన పెడుతూ, కానీ చేతులని వెనకాల వైపున పెట్టండి. పెడుతూ శ్వాసని తీసుకుంటూ మీరు ఆర్చ్ బ్యాక్ చేస్తారు. మళ్ళీ మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. ఇది బిగినర్స్ వాళ్ళకి అండి. కొంచెం అడ్వాన్స్గా చేయాలంటే 2 చేతులని వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి, కుడి కాళ్ళని కుడి చేతితో, ఎడమ కాళ్ళని ఎడమ చేతితో హోల్డ్ చేస్తూ మనము ఆర్చ్ బ్యాక్ అయితే చేస్తాము. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, ఎక్కువగా పెయిన్ ఉంటే ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయండి. మీరు నిల్చొని కూడా దీన్ని మీరు చేయొచ్చు. మనం హస్త ఉత్థానాసనాలో కూడా సేమ్ అదే చేసామండి. మీరు చూసుకున్నట్టయితే లైట్గా పెయిన్ ఉందనుకోండి, నీ ప్యాడ్స్ ఉంటాయి, అదైనా పెట్టుకోవచ్చు. లేదా ఒక క్లాత్నైనా మీరు కింద ప్లేస్ చేసి కూడా చేయొచ్చు. ఆసన చేయడం వల్ల మనకి బ్యాక్ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అలాగే మనకి అబ్డామినల్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుంది. కాబట్టి అక్కడున్న ఫ్యాట్ని మనము ఈజీగా రెడ్యూస్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
కావాలంటే మళ్ళీ శిశు ఆసనాలు రెస్ట్ చేస్తూ కూడా ఆసనాన్ని చేయొచ్చు. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చోండి. ఆసన చేయటం వల్ల మనము మన అనాహత చక్ర ఏదైతే ఉందో హార్ట్ సెంటర్లో అక్కడ బ్లాకేజ్ అంటే ఏం లేదండి, మనకి ప్రాణ ఫ్లో అన్నది ఎప్పుడు ఉంటుంది. ఫిజికల్గా మనకి దెబ్బ తగిలితే మనం ఈ చేతిని వాడము, కానీ కనిపించని బ్లాక్స్ని గ్రంథీస్ అంటారు. అది ఎక్కువగా అయిపోయేసరికి మనకి ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్నవి ఎక్కువగా అవుతాయి. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు మీ సీక్వెన్స్లో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందండి నేను చెప్పాను కదండి భయం గురించి. భయం అన్నది కూడా ఒక నెగిటివ్ ఎమోషనే అండి. ప్రతిదానికి భయపడుతూ వెళ్తే చాలా మంది చూడండి, చిన్నపిల్లలైనా సరే మనం ఎగ్జాంపుల్ ఇస్తాం, అరే బూచోడు వస్తాడు వెళ్ళొద్దు అని. మనకి తెలియకుండానే మనము చిన్నపిల్లలకి అసలు వాళ్ళకి ఏం తెలియదండి, వాళ్ళు ఒక చిన్న మొగ్గ, వాళ్ళు పువ్వు అవ్వటానికి మనము గ్రోత్ చేయాలి, ఎంతైతే అంత హెల్ప్ చేయాలి. కానీ ఈ లేనిపోని భయాలు పెట్టడం వల్ల వాళ్ళకి ఎక్కడ లేనివి చిన్నప్పటి నుంచి ఇండ్యూస్ అవుతాయి. వాళ్ళు అలాంటప్పుడు ఎక్కడన్నా ముందుకెళ్ళి మాట్లాడాలన్నా కూడా భయపడతారు, వాళ్ళ ఎమోషన్స్ని బయట పెట్టడానికి కూడా భయపడతారు. అలా అయిపోయి తెలియకుండానే డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలు పడ్డా ఏమయ్యా కూడా నువ్వేమైనా చేయగలుగుతావురా, ఇట్స్ ఓకే అని చెప్పడానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు మత్స్యాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూసేద్దామండి. చూడండి ముందుగా నేను ఎలా చేస్తానో. ఈ ఆసన చేయటానికి మనము దండాసనాలో అయితే కూర్చోవాలి. కాబట్టి కాళ్ళని అలా స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చోండి. కూర్చున్న తర్వాత చూడండి, ఈ పొజిషన్ నుంచి మెల్లగా వెనక్కి వెళ్తూ మోచేతులను అయితే కింద డ్రాప్ చేస్తాము. ఛాతీ భాగాన్ని పైకి స్ట్రెచ్ చేస్తూ నెక్ని మాత్రం రిలాక్స్గా ఉంచండి. మళ్ళీ మెల్లగా రిలాక్స్ అయ్యేటప్పుడు కాళ్ళ వేళ్ళని ముందుగా చూస్తూ రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, మత్స్యాసన ఎలా చేయాలో చూపించాను. మనము ఈ ఆసనాలో ఎక్కువగా ఛాతీని స్ట్రెచ్ చేస్తూ నెక్ని మాత్రం రిలాక్స్గా పెడుతున్నాం. అలాగే మనము నెక్ని ఎక్కువగా స్ట్రెచ్ చేసాం కదండి, మళ్ళీ మనము కౌంటర్ పోజ్, ముందుగా కాళ్ళని చూస్తూ నెక్ని రిలాక్స్ చేయాలి. ఎక్కువగా ఎక్స్టెండ్ చేశారనుకోండి, దాన్ని రిలాక్స్ చేయటం కూడా మన బాధ్యతనే. కాబట్టి దీన్ని మీరు గుర్తుపెట్టుకుంటూ మనము ఆసన ప్రాక్టీస్ని అయితే చేద్దాం. కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి.
మెల్లమెల్లగా బాడీని కింద డ్రాప్ చేస్తూ రిలాక్స్ అవ్వచ్చు. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి మత్స్యాసన. ఈ ఆసన వల్ల కూడా మనకి చెస్ట్ ఓపెనింగ్ అన్నది బాగా అవుతుంది. కాబట్టి ఈ చక్ర మీద కూడా మనం వర్క్ చేస్తున్నాం. అలాగే థ్రోట్ చక్రాన్ని, నెక్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. కాబట్టి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. చూడండి, మనకి సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంటే ఎక్కువగా స్ట్రెచ్ అయితే చేయకండి, మనకి పెయిన్ అన్నది అగ్రివేట్ అవ్వచ్చు. కాబట్టి పెయిన్ లేనప్పుడు చేయొచ్చండి, ఏం పర్లేదు. ఈ ఆసనాన్ని కూడా మీరు మీ ప్రాక్టీస్లో ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు ధనురాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ధనురాసన చేయటానికి ముందుగా మనము ఈ పొజిషన్లో పడుకుంటామండి. పడుకున్న తర్వాత డీప్గా ఒకసారి ఇన్హేల్ చేస్తూ కంప్లీట్గా ఎక్స్హేల్ చేయండి. ఇప్పుడు ఒక కాలని ఫోల్డ్ చేస్తున్నానండి. నా కుడి కాలని కుడి చేతితో హోల్డ్ చేస్తాము, ఎడమ కాలని ఎడమ చేతితో హోల్డ్ చేస్తూ చూడండి, శ్వాసని తీసుకుంటూ మీ ఛాతీ భాగాన్ని, మీ తొడలని ఎంతైతే అంత పైకి లిఫ్ట్ చేస్తూ మీ కంప్లీట్ బాడీని మీ పొట్ట పైన పెట్టండి. మెల్లగా శ్వాసని వదులుతూ ముందుగా కాళ్ళని, తర్వాత ఛాతీని రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి, ధనురాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసనాన్ని మనము కలిసి కొన్నిసార్లు చేద్దామండి. గుర్తుపెట్టుకోండి, స్టమక్ హెరీనియా ఉన్న, అబ్డామినల్ హెరీనియా ఉన్న ఆసనాన్ని అవాయిడ్ చేయొచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా అవాయిడ్ చేయాలండి. మిగతా అందరూ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మనము కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీరు మకరాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ బాడీని అబ్జర్వ్ చేయడానికి చూడండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ధనురాసన. ఈ ఆసన వల్ల కూడా మనకి చెస్ట్ ఓపెనింగ్ అన్నది అవుతుంది. అలాగే బ్యాక్ మజిల్స్ కి కూడా చాలా స్ట్రెంథెన్ చేస్తుంది. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా అనాహత చక్ర ఏదైతే ఉందో మనము
భయాలని తొలగించటానికి ఆసనాలను అయితే చేశాము. వీటిని మీరు గుర్తుపెట్టుకొని రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, నెయ్యి ఎక్కువగా తీసుకుంటే బరువెక్కిపోతాము అని చాలా మంది అనుకుంటారండి. కానీ వాత దోషం ఉన్న వాళ్ళకి అయినా ఏ దోషం అయినా సరే అండి, యోగా ప్రాక్టీసెస్ చేస్తున్నాం కదండి, మనందరికీ తెలుసు నెయ్యితో మనకి గుడ్ కొలెస్ట్రాల్ అండి, బ్యాడ్ కొలెస్ట్రాల్ కాదు. కాబట్టి ఎంతైతే అంత కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొక చిన్న విషయం అండి, నెయ్యి ఎక్కువగా తీసుకోవటం వల్ల స్కిన్ అన్నది చాలా గ్లోయింగ్గా అవుతుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.